క్రిస్టియన్ లైఫ్ ప్రెసెంట్ ప్రేక్షకులందరికీ యేసు క్రీస్తు నామమున శుభములు. మనము ఇప్పుడు నూతన నిబంధన యొక్క పూర్తి వివరణ గురించి ధ్యానించుకుందాము. నూతన నిబంధన అనేది ఎంతో పవిత్రమైన గ్రంథం. యేసు క్రీస్తు జీవితం, ఆయన బోధనలు, శిష్యుల క్రియలు మరియు భవిష్య వాగ్దానాలను వివరించే గ్రంథములు. నూతన నిబంధనలో మొత్తం 27 పుస్తకాలు ఉన్నాయి. మొదటిది సువార్తలు. మత్తయి సువార్త యేసు దావీదు వంశస్థుడిగా పరిచయం చేస్తుంది. మార్కు సువార్త యేసును సేవకుడిగా చూపుతుంది. లూకా సువార్త లూకా రాసింది యేసును పరిపూర్ణ మానవునిగా చూపుతుంది. యోహాను సువార్త యేసు క్రీస్తును దేవుని కుమారునిగా వివరిస్తుంది. ఇది అత్యంత ఆధ్యాత్మికమైన సువార్త. రెండవది ప్రారంభ సంఘము యొక్క చరిత్ర. అపొస్తలుల కార్యములు యేసు పునరుత్థానం తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి శిష్యుల ద్వారా సంఘము ఎలా వ్యాపించింది అనే విషయాన్ని వివరిస్తుంది. మూడవది అపొస్తలుడైన పౌలు లేఖలు మరియు ఇతర లేఖలు. ఇవి చర్చిలకు, విశ్వాసులకు రాసిన సూచనలు, బోధనలు, ప్రేరణలు. రోమీయులకు, మొదటి కొరింథీయులకు, రెండవ కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సీయులకు, మొదటి థెస్సలనికైలకు, రెండవ థెస్సలనికైలకు, మొదటి తిమోతికి, రెండవ తిమోతికి, తీతుకు, ఫిలెమోనుకు. ఈ లేఖలు విశ్వాస జీవితం, న్యాయబద్ధత, పరిశుద్ధత, క్రైస్తవ నైతికతలకు సంబంధించినవి. ఇతర అపొస్తలుల లేఖలు హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా. ఈ లేఖలు నమ్మకముగల జీవితం, తప్పుదోవల అపాయం, శుద్ధతకు సంబంధించినవి. ప్రకటన గ్రంథము ఈ గ్రంథము యోహాను రచించాడు. ఈ గ్రంథము భవిష్యత్తు సంఘటనల గురించి తెలియజేస్తుంది. ప్రపంచ అంతం, క్రీస్తు తిరిగి రావడం, దేవుని రాజ్య స్థాపన, నూతన స్వర్గం మరియు నూతన భూమి గురించి వివరించబడ్డాయి. నూతన నిబంధన యొక్క సందేశం దేవుని ప్రేమ మరియు దయ, యేసుక్రీస్తు ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మతో సహాయం, విశ్వాసంతో జీవించటం, సేవ. నూతన నిబంధన భాషా శైలి చాలా ప్రత్యక్షమైన, హృదయాన్ని తాకే రీతిలో ఉంటుంది. నూతన నిబంధన లక్ష్యం నమ్మే వారిని బలపరచడం, అవిశ్వాసులకు రక్షణ మార్గాన్ని చూపిస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.